తమలపాకులు తాంబూలంగా మారాలంటే వక్క ఉండాల్సిందే. ఆ వక్కతో నోటినే కాదు జీవితాలను పండించుకుంటున్నారు వక్క తోట సాగు చేసిన రైతులు. వక్క తోటకు చీడపీడలు, పెట్టుబడులు, కూలీల సమస్యలు తక్కువగా ఉంటాయి. అధికంగా కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పండించే ఈ పంట ప్రస్తుతం ఏపీలో విస్తరించింది. మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతూ ఉండటంతో పంటను వేసిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కిల్లి అంటేనే ఆకు, సున్నంతో పాటు వక్క ఉండాలి. ఇవన్నీ కరెక్ట్ గా ఉంటేనే నోరు పండుతుంది. వక్క పడితేనే కిల్లి రుచిగా మారుతుంది. అంతేకాదు, పండుగలు, పూజలలో తప్పనిసరిగా పంచే పదార్థాలలో వక్క ఒకటి. అలాంటి వక్కకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఒక్కసారి నాటితే 40 నుండి 45 పాటు దిగుబడి వస్తూ ఉండడంతో రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే నాటిన మొక్కల నుండి మంచి ఆదాయం పొందుతున్నారు ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం పొలాసిగూడెం గ్రామానికి చెందిన రైతు కొత్తపల్లి దివాకర్ బాబు. రైతు దివాకర్ బాబు 2014లో ఎకరం 8 సెంట్లలో వక్క మొక్కలను నాటారు. అయితే ఈ పంట నుండి 5 ఏళ్ల తర్వాతే దిగుబడి ప్రారంభమవుతూ ఉండడంతో మొదటి 2 ఏళ్లు అంతర పంటగా అరటిని సాగు చేశారు. అరటి నుండి వచ్చిన ఆదాయంతో పెట్టుబడి ఖర్చులొచ్చాయి. ప్రస్తుతం వక్క నుండి 4వ పంట దిగుబడులను పొందుతున్నారు. అయితే ప్రతి ఏడాది దిగుబడి పెరుగుతూ ఉంటుందని రైతు చెబుతున్నారు. 2014లో ఒక్క తోట వేసామండి. 2014 నుంచి 2016 లోపల 2 సంవత్సరాలు కూడా అరటి పెట్టాము. ఒక్క మొక్కలకు మొక్కి 6 అడుగులు, లైన్కి 8 అడుగులు పెట్టేశాము. నాకు ఎకరా 8 సెంట్లకి 900 మొక్కలు పట్టినాయండి. 2 సంవత్సరాలు కూడా అరటి కటింగ్ చేశాము. 2 సంవత్సరాలు కూడా 2014 నుంచి 2016 లోపల అరటి అయిపోయిందండి. 5వ సంవత్సరం నాకు మొదటి పంటకి 2 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. 6వ సంవత్సరం నేను చెట్ల పని నమ్ముకున్నానండి. నాకు 3.25 క్యాష్ వచ్చింది. ఆ తర్వాత 3వ పంట 3 టన్నులు డ్రై గంజ్ అయిందండి. టన్ను 1,90,000 చేసాం మేము. 5,60,000 చిల్లర వచ్చింది డబ్బు. ఇది 4వ పంట అండి. ఈ 4వ పంట కూడా మార్చి ఆఖరి లోపల అయిపోద్దండి పంట. ఈ పంట కూడా నాకు 3 టన్నులు అవుద్దండి. నాకు 6 లక్షల రూపాయలు గ్యారంటీగా వస్తాయండి. నేను ఒక 52 సెంట్లు సంవత్సరం మొక్క వేసానండి. బాగానే ఉంది. 5వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వయసు వచ్చే లోపల 3 కేజీలు డ్రై గంజ్ వస్తుందండి చెట్టుకి. చేసుకుంటే బాగానే ఉంటుందండి రైతు వారీగా అండి. లేబర్ ఖర్చు తక్కువ, అన్ని ఫెసిలిటీస్ బాగా ఉన్నాయండి. పురుగు మందులు పని లేదు. ఏరుకుళ్ళు జబ్బు తప్ప రెండో రకం లేదండి దీనికి. మెన్యూర్స్ కూడా మామూలుగా కాంప్లెక్స్ ఎరువులు ఏ వాడతామో అయ్యే వాడుకోవచ్చండి. ఏరే ఏం అవసరం లేదు. ఏరుకుళ్ళు తెగులుకి మాత్రం టైకోడెర్మావిడి 200 లీటర్లకి ఈ కేజీ ప్యాకెట్ కలిపి చెట్టు చుట్టూ 2 లీటర్లు 3 లీటర్లు చెట్టు కెపాసిటీని బట్టి చెట్టు చుట్టూ పోసుకుంటే 2 మాట పోసుకుంటే సరిపోద్దండి. ఋతువుకి వచ్చిన గెలే కొయ్యాలండి. ఒక గెలే కొయ్యాలి. ఒక గెలలో కాయలు రాలుతుంటే ఆ గెలే కోసి మనం డ్రై చేసుకోవాలి. మళ్ళీ 30-35 రోజులు టైం పట్టుద్దండి మళ్ళా గెల రావడానికి. వ్యవసాయం చేసుకుంటానికి బాగానే ఉంటుందండి, ఇబ్బంది ఏమి లేదండి అని చెప్తాను. 10 రోజులకు ఒక తడి అయితే సరిపోద్దండి దీనికి. 10 రోజులకే ఒక తడి అంటే నెలకు 3 తళ్ళు. 3 తళ్ళు పెట్టుకుంటే బాగానే ఉంటుందండి. నీళ్లు కూడా మాకు బోరు 3 అంగుళాల నీళ్లు పోస్తుంది. మాకు ఉంది ఎకరా 60 సెంట్లు. మొత్తం 60 సెంట్లు 2 గంటల లోపల మొత్తం తడిసిపోద్దండి, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత ఈ కూలీలు నాలీలు ఖర్చు కూడా పెద్దగా ఉండదండి. కాయలు కోసినప్పుడు ఏరటానికి కలుపుకి ఏమన్నా కలుపు మందు కొట్టుకుంటే సరిపోద్ది. కలుపుకి ఇబ్బంది లేదు. ఆ తర్వాత మెన్యూర్ వేయటమేమో నేల మీద చల్లేయటమేనండి. నేను వేసిన పద్ధతిలో అయితే మాత్రం నేల మీద చల్లుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. మా తర్వాత మోటార్ వదిలితే దానికి ఆ మెన్యూర్ అంతా భూమిలోకి వెళ్ళిపోద్ది కాబట్టి ఇబ్బంది లేదండి. 1 ఎకరం కానీ 2 ఎకరాలు కానీ వేసుకుంటే 8x8 పెట్టి వేసుకుంటే ఎకరానికి 750 మొక్కలు పడతాయండి. 750 మొక్కలు కూడా మళ్ళా అరటి పెట్టుకుని చక్కగా పోషణ చేసుకుని 2 సంవత్సరాలు అరటి నరుక్కుంటే తీసేయచ్చు. 5వ సంవత్సరం మళ్ళీ నీకు ఒక్క ఎడితిరిగి పంటకు ఆదాయానికి వచ్చేసేద్ది. 5వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వయసు వచ్చే లోపల చెట్టుకు 3 కేజీలు డ్రై గంజ్ వస్తుంది. సన్న రకం అయితే కనుక కేజీ 350 రూపాయలకి కొంటారు. లావు రకం వేసుకుంటే కనుక 400 రూపాయలకి కొంటారు. పర్ కేజీకి రెండింటికి 30 నుంచి 50 రూపాయలు తేడా ఉంటుందండి. ఈ 2 రకాలు కూడా ఈ ఏరే పైర్ల కన్నా కూడా లేబర్ తక్కువ పడతారు. అన్ని రకాల ఉపయోగం. నీళ్లు అంగుళన్నర నీళ్లు ఉన్న దగ్గర కూడా వ్యవసాయం చేసుకోవచ్చు అండి. వక్క పంటకు వర్షాకాలంలో వేరుకుళ్ళు తప్ప ఎలాంటి చీడపీడలు ఆశించవు. అంతేకాదు అతి తక్కువ ఎరువులతోనే పంట దిగుబడులు వస్తాయి. ఇటు పంటకు శ్రమ, కూలీల పెట్టుబడి కూడా తక్కువే.
మొక్కలు నాటిన 5 ఏళ్ల నుండి 45 ఏళ్ల వరకు నిరంతరం దిగుబడులు వస్తూనే ఉంటాయి. మార్కెట్లో కూడా అధిక ధర పలుకుతూ ఉండడంతో ఏ పంటలో లేని లాభాలు ఈ పంట ద్వారా పొందుతున్నట్లు రైతు దివాకర్ చెబుతున్నారు. 5వ సంవత్సరం నుంచి పంట స్టార్ట్ అవుతుందండి. ప్రతి చెట్టుకి 4 గెలల నుంచి 5 గెలల దాకా ఉంటాయి. ప్రతి గెలకి 35 రోజులు గ్యాప్ ఉంటుందండి. ఒక్కొక్క గెల 35 రోజుల లోపల పండి రాలుద్దండి. రాలినప్పుడు శుభ్రంగా ఏరుకుని మేము సోలార్ డ్రైయర్లో కూడా ఎండబెడుతున్నాము. 30 నుంచి 35 రోజులు ఎండితే సరిపోద్దండి. ఆ తర్వాత దాని ప్రాసెసింగ్ ఏంటంటే మనం మొక్కజొన్న చల్లరక మళ్ళీ దీనికి మిషనరీ ఉంటుంది. ఆ మిషనరీ తెచ్చుకుని ఆడించుకుంటే గుండు తుక్కు పోద్దండి. అది సన్న రకం అయితే కనుక కేజీ 350 రూపాయలు డ్రై గింజ కొంటారు. అదే లావు రకం అయితే కనుక 400 రూపాయలకి కేజీ డ్రై గింజ కొంటారండి. ఈ ప్రాసెసింగ్ చేయటం కూడా చాలా తేలిక. నేను ఈ కాయలు ఎండటానికి వర్షాకాలం పంట వస్తుందని చెప్పి నేను సోలార్ డ్రైర్ వేసానండి. 40 పెట్టి సోలార్ డ్రైర్ వేసాను. 1600 సేఫ్టీ వచ్చింది. దాంట్లో 35 రోజులు డ్రై అయితే బాగా ఎండిపోతుందండి, బాగా ఉంటుందండి. డ్రై అయిపోయినాక మిషనరీ తీసుకొచ్చి కోయంబత్తూరు ఇండస్ట్రీలో తయారవుద్దండి మిషనరీ. మన మొక్కజొన్న చెల్లరకు మళ్ళీ చెల్లర ఉంటుంది, అది తెచ్చి ఆడించుకోవాలండి. దానికి కూడా పాలిష్ మిషన్ కూడా ఉంటుంది. ఈ పైన పొట్టు అది ఏదన్నా ఉండగానే ఆ పాలిష్ మిషన్లో పోతే ఆ పొట్టు అది పోయి చక్కగా గుండులాగా ఉంటుంది. మార్కెటింగ్ బాగుంటుందండి. పలాస నుంచి వస్తారు, అంబాజీపేట నుంచి వస్తారు, కర్నూలు నుంచి వస్తారు, గుంటూరు నుంచి వస్తారు. వ్యాపారస్తులు బాగానే ఉండారండి. క్వాలిటీ సరుకు ఇవ్వగలిగితే మంచి వాల్యుబుల్ అండి. ఇది ఆదాయం కూడా బాగానే ఉంటుందండి. నేను ఎకరా 8 సెంట్లు వేసి 6 లక్షలు 5.5 లక్షల రూపాయలు ఆదాయం తెస్తున్నామండి. దీనికి సంవత్సరానికి 2 తడవలు మెన్యూర్ వేసుకోవాలండి. సూపరు, పొటాషు, నైట్రోజన్ ఉన్న పర్సెంటేజ్ ఏ ఎరువు వేసుకున్నా ఇబ్బంది లేదండి. చెట్టుకి 20 రూపాయలు 30 రూపాయలు ఖర్చు అవుద్దండి. 30 అంటే 2 మాట వేస్తే 2.30 ఒక 60 రూపాయలు మెన్యూర్ ఖర్చు అవుద్ది. దాని గురించి ఇబ్బంది ఏమి లేదండి. ఈ నడమధ్య 700 నుంచి 800 కూడా అమ్మింది. మినిమం 400 మీద రికవరీ ఎదరికెళ్ళుద్దండి. పండి గెల్లో అయ్యే రాలుతుంటాయి. లేదనుకుంటే కనుక నిచ్చెనేసి కోసుకోవాలండి. ఒక మనిషి 30 కేజీలు 40 కేజీలు పచ్చి సరుకు కోస్తాడు.